నిజామాబాద్ జిల్లాలో పెద్దపులి అదృశ్యం మిస్టరీగా మారింది. వేటకాల ఉచ్చుకు పెద్దపులి బలైందా? కెమెరాలు డ్రోన్లతో జల్లడ పట్టినా పెద్దపులి జాడ కనిపెట్టలేకపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద పులులు మిస్సింగ్ మిస్టరీగా మిగిలిపోయింది. గతేడాది కామారెడ్డి జిల్లాలో అలజడి సృష్టించిన S12 పెద్దపులి ఆ తర్వాత మాయమైంది. పెద్దపులిపై విషప్రయోగం జరిగిందనే ప్రచారం జరిగింది. ఇదే కేసులో పలువురిని అరెస్ట్ చేయడం ప్రచారానికి బలం చేకూరింది. అయితే అటవీ అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. ఆ మిస్సింగ్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ అడవుల్లో మరో పెద్దపులి అదృశ్యమైంది. 3 నెలల క్రితం జిల్లాలో అడుగుపెట్టిన J1 పెద్దపులి కమ్మర్పల్లి అటవీ ప్రాంతం రేంజ్లో ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, కరీంనగర్, పెద్దపల్లి ఇలా దాదాపుగా డజన్కు పైగా జిల్లాలను చుట్టేసింది. ప్రజలను అటవీ శాఖ అధికారులు గడగడలాడించింది. ఏప్రిల్లో నిజామాబాద్ జిల్లా భీంగల్లో పశువుపై దాడి చేసి ఆ తర్వాత పెద్దపులి అదృశ్యమైంది. 2 నెలలుగా ఎలాంటి ఆనవాళ్లు దొరకడం లేదు. భీంగల్ మండలం కన్నపల్లిలో ఆ పులి అదృశ్యమైనట్టు అధికారులు చెబుతున్నారు. పులిచాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నా, డాగ్ స్క్వాడ్ తో అణువణువు గాలిస్తున్నా ఫలితం దక్కడం లేదు. S12, J1 పులులు అదృశ్యం అటవీ శాఖను కుదిపేస్తోంది. ఆ పులులు ఏమయ్యాయి అన్నది అంతు చిక్కడం లేదు. దాదాపు 512 కెమెరాలు, పదుల సంఖ్యలో డ్రోన్లు పెట్టి పెద్ద పులి కోసం వెతికినా జాడ కనిపించడం లేదు. అటవీ సంరక్షణ విషయంలో కావచ్చు, అటవీ జంతువులను మరి చంపే విషయంలో కానీ ఎవడైతే ఈ యొక్క స్మగ్లర్లు మరి అడవి జంతువులను చంపేస్తున్నారో వాళ్ళ మీద కఠిన కారాగార శిక్ష విధిస్తూ వాళ్లకు జీవిత ఖైదీగా మరి బంధించాలని కూడా మరి వేడుకుంటున్నాం. ఎందుకంటే అటవీ జంతువులు చంపేస్తే అటవీలో ఇప్పటికే అటవీ సంపదని దోషేస్తున్నారు. దాంట్లో ఉన్న విధంగా మరి జంతువులను కూడా చంపేస్తే రేపు వన్యప్రాణులను చంపేస్తే అది కరెక్ట్ కాదు. మానవ దృక్పథంతో మరి అందరూ కూడా మీరు దీని మీద శ్రద్ధ తీసుకొని ముఖ్యంగా అటవీ అధికారులు దీన్ని ప్రత్యేకంగా మూటాగా ఏర్పాటు చేసిన వాళ్ళను మరి గమనించి వారిని మరి పెద్ద ఎత్తున చర్య తీసుకోవాలి. ప్రభుత్వం కూడా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఒక యువకుడుగా, ఒక జంతు ప్రేమికుడుగా నేను వేడుకుంటున్నా. కొన్ని రోజుల నుంచి చూస్తే ఇందల్వాయి, లోలం మరియు ఇటు మామిడిపల్లి ఫారెస్ట్ ఏరియాల్లో వేటగాళ్ళు, భీమ్గల్ ఏరియాల్లో కొందరు వేటగాళ్ళు డబ్బుల కోసం వన్యప్రాణుల్ని వేటాడి చంపి వాటి గోర్లని మరియు మాంసాన్ని విక్రయించడం జరుగుతుంది. ఇది చట్టానికి విరుద్ధం. ఒకవేళ అట్లాంటి నిందితుల్ని ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులు వెతికి పట్టుకొని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, వన్యప్రాణుల్ని కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వన్యప్రాణులు అడవి ప్రాంతంలో కొందరు వ్యక్తులు చంపి చర్మము, గోళ్ళు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వన్యప్రాణులు సంపద అది చట్టరీత్యా నేరము. కాబట్టి దాన్ని రక్షించడానికి అడవి ప్రాంతంలో కంచె ఏర్పాటు చేయాలా. కంచె ఏర్పాటు చేసిన తర్వాత ఒక సైడ్ ప్లేసెస్ ఉంటే అక్కడ చెట్లు నాటాలి, లేకపోతే పండ్ల చెట్లు కూడా నాటాలి అని కోరుతున్నాము. అట్లా చట్టరీత్యా మాత్రము ఎవరైతే చంపుతున్నారో వాళ్ళు కొన్ని స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు చంపే వారి మీద చర్యలు తీసుకోవాలి. పెద్దపులి కోసం గాలిస్తున్న క్రమంలో చిరుత కళేభరం దొరకడం కలకలం సృష్టించింది. చిరుతను పాతిపెట్టిన చోట జేసీబీతో తవ్వించారు అధికారులు. చిరుత అవశేషాలు వెలికితీశారు. పోస్టుమార్టం పూర్తి చేశారు. అదే ప్రాంతంలో సంచరించిన పెద్దపులి ఎక్కడికెళ్తుంది అని అంతు చిక్కడం లేదు. చిరుతను హతమార్చిన చోటే పెద్దపులి సంచరించడంతో J1 పులి వేటకాల్లో ఉచ్చుకు బలైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డిలో అదృశ్యమైన S12 పెద్దపులి మాదిరిగానే ఇప్పుడు భీంగల్ అటవీ ప్రాంతంలో మిస్ అయిన J1 పెద్దపులి జాడ మిస్టరీగా మారింది. వేటకాలపై అధికారులు ఉక్కుపాదం మోపాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. వరుసగా 2 పులులు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా అడవుల్లోనే కనిపించకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వేటకాల ఉచ్చుల్లో చిక్కి చనిపోయిందా లేదా గోదావరి నది దాటుకుని వచ్చిన దారుల్లోనే వెనక్కి వెళ్లిందా అన్న దానిపై అటవీ అధికారులు మౌనం దాల్చడం మరింత అనుమానాలకు తావిస్తోంది.